ఓం శ్రీగురుభ్యో నమ. హరి ఓం శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ముక్తా విద్రుమహేమణేలతవలచ్చాయై ముఖే స్థిరక్షణై యుక్తా బిందు నిబద్ధనరతన మకుటాం తత్వార్ధవర్ణాత్మికాం గాయత్రీం వరదా అభయాం హం కుశకసాం శుభ్రం కపాలాం గదాం శంఖం చక్రమధారవిందయుగలం హస్తేరోహం తీం భజే. యో దేవ సవితాస్మాకం దియో ధర్మ దిగోచరాః. అందరికీ కూడా నమస్కారం. మన యొక్క జాతకంలో వాటి గ్రహాలు స్థితి అనుసారం మారడం వల్ల కొన్ని మార్పులు అనేటువంటి సంభవించి అనూహ్యంగా అదృష్టం కలిసి రావడం, లేదా ప్రమాదాలు పొంచి ఉండడం, ఆర్థికంగా ఇబ్బంది పడడం, లేకపోతే ఆర్థికమైనటువంటి స్థిరత్వం ఏర్పరచుకోవడం, లేదా మనకి తెలియకుండానే మన ప్రమేయం లేకుండానే గొడవల్లో మన పేర్లు వచ్చి సమాజంలో మన గౌరవం తగ్గడం అనేటువంటివన్నీ కూడా ఈ జాతక చక్రంలో 9 గ్రహాలు సంచలనల ఆధారంగా అవి మారేటువంటి స్థితిగతులను బట్టి మన యొక్క జీవన ప్రమాణం ఆధారపడి ఉంటుంది. అయితే ఈ 18వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని వచ్చే నెల 18వ తారీఖు వరకు కూడా, అంటే నవంబర్ 18వ తారీఖు వరకు కూడా రవి తులాలగ్నంలో రవి కుజుడు బుధుడితోనూ, అదేవిధంగా చంద్రుడితోనూ, రవి కుజుడితోనూ, రవి మళ్ళా శుక్రుడితోనూ మారి మారి నీచ ఉచ్చ అధ త్రికోణ మూల త్రికోణ స్థితానుసారం చూస్తున్నారు. దీనివల్ల జరిగేటువంటి పరిణామాలు ఏమిటి, దానివల్ల మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి, ఈ 18వ తారీఖు నుంచి నవంబర్ 18 వరకు ఏ దేవతామూర్తిని ఏ మంత్రాన్ని మనం నిత్యము స్మరించుకోవాలి, చికాకుల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, ఆరోగ్య సమస్యల నుంచి ఏ విధంగా మనం బయటపడాలి అనేటువంటి విషయాన్ని అమ్మవారి అనుగ్రహంతో, నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అయితే నేను చెప్పేటువంటి ఈ నెల రోజులు ఫలితము కూడా ద్వాదశ రాశుల వారందరికీ కూడా గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అయ్యా, గోచార రీత్యా మాత్రమే మీకు ఈ యొక్క సంచలనంలో జరిగేటువంటి మార్పులు తెలియజేస్తున్నాను. వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీరు తెలుసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించి మీ వ్యక్తిగతమైనటువంటి సమాచారం, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, గురుగారు మా దగ్గర లేవండి, ఎప్పుడు రాయడం కుదరలేదు అనుకుంటే కనుక మీ ఫోటో, అదేవిధంగా మీకు తెలిసినటువంటి మీ డేట్ కానీ లేదా మీ పేరు, పూర్తి పేరు కానీ మాకు సెండ్ చేసినట్టయితే మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి అద్భుత అవకాశాలు ఎప్పుడున్నాయి, ఏ రంగంలోకి వెళ్తే మనకి కలిసి వస్తుంది, స్థిరత్వం ఎప్పుడు ఏర్పరచుకుంటాం, వివాహాలు ఎప్పుడవుతాయి, ఇంతేనా నా జీవితంలో మార్పులు జరగవా, అద్భుతాలు జరగవా, అవి జరిగే ఉంటే ఎప్పుడు జరుగుతాయి అనేటువంటి పూర్తి విషయాన్ని మీకు వివరించి చెప్పడం జరుగుతుంది. ద్వాదశ రాశుల వారికి రవి తులాలగ్నం నుంచి 18వ తారీఖున రవిలో కుజుడు బుధుడు, అదేవిధంగా చంద్రస్థానము శుక్రస్థానములు రవితో కలిసి ఉండడం వల్ల ఈ 18 నుంచి నవంబర్ 18 వరకు కూడా మేషరాశి వారికి జరిగేటువంటి ఫలితాలను వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ముందుగా 18వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా రవి కుజుడు బుధుడు తులాలగ్నయుక్తంలో ఉండడం వల్ల మీరు అనుకున్నటువంటి పనులకి దారులు మాత్రం కనబడతాయి. అంటే పలానా వారిని పట్టుకుంటే మీకు పని అవుతుంది, ఇతని దగ్గర అయితే మీకు అప్పు పుడుతుంది, ఇతనైతే మీకు మంచి సలహా ఇస్తాడు, ఇతనైతే కనుక మీ యొక్క వ్యవస్థను మార్చడానికి అవకాశం కలుగుతుంది అని, అది ఉద్యోగపరంగా కానీ, సమస్య పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ మీకు ఒక దారి అనేటువంటిది 18వ తారీఖు 19వ తారీఖులో జరుగుతుంది. అయితే దానికి సంబంధించినటువంటి ఆర్థికంగా డబ్బు పరంగా 22వ తారీఖు నుంచి మనసు స్థిమితం ఏర్పడడం మేషరాశి వారికి పర్వాలేదు, భగవంతుడు నన్ను చూస్తున్నాడు, నాకు అవకాశం దొరికింది, దానికి తగ్గట్టుగా కావలసినటువంటి అన్ని పరికరాలు, అంటే అనారోగ్యంగా ఉంటే డబ్బులు రావడం,
లేదా ఒక స్థలాన్ని మనం అమ్మేసుకుని సమస్య నుంచి పరిష్కారం కావాలంటే ఆ డబ్బులు మన చేతికి రావడం అనేటువంటిది 23వ తారీఖు జరుగుతుంది. ఇక 24వ తారీఖు నుంచి 28 వరకు కూడా కుజుల్లో రవి ఉండడం వల్ల మేషరాశి వారికి మెడ నరాలు లాగడం లేదా నరాలు పట్టు వదిలేయడం, ఒక రకంగా చెప్పాలి అంటే పెరాలసి సంబంధించినటువంటి వ్యాధులు కానీ నరానికి సంబంధించిన ఇబ్బందులు కానీ ఈ నెలలో మేషరాశి వారు 25, 26 తారీఖులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక 31వ తారీఖు నుంచి కూడా మేషరాశి వారికి ఈ నెలలో 31వ తారీఖు నుంచి ఒక మంచి అవకాశం ఏర్పడుతుంది. ఏ విధంగా అంటే పలానా చోట ఉద్యోగం ఉంది, నేను నీకు సపోర్ట్ ఇస్తాను అని మిమ్మల్ని రిఫర్ చేయడం, ఉద్యోగం లేని వారికి ఆర్థికంగా లేదా మానసికంగా ఒక స్థిరత్వం అనేది ఏర్పడడం, ఎవరైతే అప్పులు బాధపడుతున్నారో మేషరాశి వారు ఈ నెల 31వ తారీఖున ఆ అప్పులకు సంబంధించి కొంత భాగాన్ని అంటే ఒక 30% రుణాన్ని తీర్చేసేటువంటి అవకాశం కలగడం, ఆరోగ్యంలో కొంచెం స్థిరత్వం ఏర్పడడం, అంతేకాకుండా విదేశాలకు వెళ్ళాలి అనుకున్నటువంటి వారికి ఈ 18 నుంచి నవంబర్ 18 మధ్యలో అనగా 25వ తారీఖున గురుడు రవి కుజుడు మంచి స్థానాల్లో ఉండడం వల్ల విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి కోరిక నెరవేరడం అనేటువంటి జరుగుతుంది. అంతేకాకుండా మేషరాశి వారు అద్భుతమైనటువంటి ఫలితాలను ఈ 3వ తారీఖు నుంచి రవిలో శుక్రుడు ప్రవేశించడం వల్ల మంచి అవకాశం అనేది కలుగుతుంది. స్థిరమైనటువంటి ఆస్తిని ఖచ్చితంగా మీరు 3వ తారీఖును కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా మేషరాశి వారికి ఈ 18వ తారీఖు నుంచి వచ్చే నెల 18 వరకు కూడా ఒక కొత్త పరిచయాలు ఏర్పడటం, దానివల్ల మీరు అనుకున్నటువంటి స్థాయిలోకి మీరు వెళ్ళడానికి మంచి అవకాశం అనేది లభిస్తూ ఉంటుంది. మేషరాశి వారికి ఈ నెల 30వ తారీఖున కాస్త మానసికమైన ఇబ్బందులు కలగడం, యాక్సిడెంట్ అనేటువంటిది 30వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు ప్రమాదాలు ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కావున మేషరాశి వారు ప్రయాణాల్లో 30, 31, 1 ఈ 3 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. రవి అనేటువంటిది శుక్రుడితో కలిసి ఉండడం వల్ల మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అవకాశమే ఎక్కువగా లభిస్తోంది. అయితే మేషరాశి వారు రాజకీయంలో ఉన్నటువంటి వారికి 26వ తారీఖు నుంచి రవి ఏకత్వంలో ఉండడం వల్ల అతను ఎవరితోటి కలవకుండా 3 రోజులు విడిగా ఉండడం వల్ల మీరు అనుకున్నటువంటి ఒక స్థాయి అనేటువంటిది రాక ఇబ్బందులు పడి జనాల్లో మీ యొక్క పేరు అనేటువంటిది రాజకీయ నాయకులు తగ్గేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మేషరాశి వారికి 3వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 18వ తారీఖు వరకు ఆర్థికంగా అంటే తాత ముత్తాతల నుంచి సంభవించేటువంటి ఆస్తి కానీ మీ పూర్వీకుల ఆస్తి కానీ అందుకునేటువంటి అవకాశం ఈ 3వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా అద్భుతంగా కలిసి వస్తుంది. అయితే మేషరాశి వారు మీ ప్రమాదాలు మీరు తప్పించుకుని ఆరోగ్యపరంగా స్థిరత్వం ఏర్పరచుకోవాలి అంటే కనుక ఈ నెల అంతా కూడాను నమో భగవతే రుద్రాయ నమఃశివాయ అనేటువంటి మంత్రం కానీ లేదా ఓం ఐం శిం శివాయ నమః అనేటువంటి మంత్రం కానీ జపించుకోవాలి. ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము ఈశ్వర దర్శనం గావించుకోవడం చాలా మంచిది. ఈ యొక్క మేషరాశి వారు రవి విధి విధానాలతో కలిసి ఉండడం వల్ల కాస్త ఇబ్బంది కలిగినా అనుకున్నటువంటి ఫలితాలు పూర్తి చేసుకుంటూ ఉంటారు. తదుపరి మీనరాశి వారి విషయంగా మాట్లాడుకుందాం. మీనరాశి వారికి ఈ నెల 18వ తారీఖు నుంచి నవంబర్ 18 వరకు కూడా తులాలగ్నంలో రవితో కుజుడు బుధుడు చంద్రుడు శుక్రుడు ఏ తారీఖుల్లో ప్రవేశిస్తున్నారు, దీనివల్ల జరిగేటువంటి విపత్తులు ఏమిటి, దీనివల్ల మనకి ఏమైనా కలిసి వస్తుందా అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకుందాం. ముందుగా మీనరాశి వారికి ఈ నెల 18వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా రవిలో కుజుడు బుధుడు కలిసి ఉండడం వల్ల మీ ఆలోచన దారులు మారుతుంది. ఇంతసేపు నేను ఇది చేస్తున్నాను కదా, దీన్ని ఇంకో రకంగా ఆచరిస్తే పని గమ్ములైపోతుందేమో అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటారు. దాంతో పాటుగా ఇప్పటి వరకు చేస్తున్నటువంటి వాటి వల్ల నేను ఎందుకు ఫలితాన్ని పొందలేకపోతున్నాను, ఎక్కడ తప్పు జరుగుతోంది అనే విషయాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది. మీనరాశిలో ఉన్నటువంటి వారికి 23వ తారీఖు నుంచి 26 వరకు కూడా చంద్రుడు రవి కుజుడు బుధుడు ఏకస్తత్వంలోకి రావడం వల్ల మీరు ఇంతకు ముందు ఏదైతే ప్రమాదాలు జరిగి బయటపడ్డారో అదే ప్రమాదం మళ్ళా పునరావృతం అయ్యేటువంటి అవకాశం, అంటే ప్రమాదం జరిగి ప్లేట్ వేయించుకున్నారనుకోండి ఉదాహరణకి,
దాంట్లో ఇబ్బంది కలగడం కానీ, లేదా ఇంతకుముందు ప్రమాదం జరిగిన స్థలం వద్దే మళ్ళా ప్రమాదం జరగడం వంటివి ఏర్పడుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక 28వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు కూడా రవి తులాలగ్నంలో మూలత్రికోణంతో శనీశ్వరుని చూస్తూ ఉంటాడు. దీనివల్ల కాస్త ఇబ్బంది, తలకాయ నొప్పి రావడము, ఎంతసేపుడు కూడా నీరసపడిపోవడము, ఏ పని మీద కూడా అంత ఇంట్రెస్ట్ అనేటువంటిది రాకపోవడము, ఏం చేస్తాంలే, ఏం చేసినా అంతే కదా అనేటువంటి ఒక నిరుత్సాహమైనటువంటి ధోరణి మీలో కనబడుతూ ఉంటుంది. ఇక 3వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 18వ తారీఖు వరకు కూడా రవిలో శుక్రుడు ప్రవేశించడం వల్ల మీనరాశి వారికి రియల్ ఎస్టేట్లో కానీ, లేదా ఆకస్మిక ధనం రావడం కానీ, లేకపోతే మీరు అనుకున్నటువంటి పనులు ముందుకు సాగడానికి నేనున్నాను, ఏం కాదులే, నడు, అయింది ఏది అయిపోయింది, మేము పెట్టుబడి పెడతాం అని ఎదురు వచ్చి మీకు ఒక దారిని చూపించేటువంటి వాళ్ళు పరిచయం అవుతారు. ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా సరే నూతన పరిచయాలు అనేటువంటిది 3వ తారీఖు నుంచి 18 మధ్యలో జరుగుతుంది. వీరిని మీరు పూర్తిగా నమ్మచ్చు. మీ యొక్క వ్యక్తిగత విషయాలు కూడా వీరితో చర్చించవచ్చు. ఎటువంటి ఇబ్బంది కూడా వీళ్ళు మీకు కలగజేయరు. పైగా మీకు అవసరార్థం ఏదన్నా కావాలన్నా కూడా వీళ్ళు ఏర్పాటు చేస్తూ ఉంటారు. రాజకీయంలో ఉన్న వారికి మాత్రం కాస్త గడ్డు కాలంగా చెప్పాలి. ఈ నెలంతా కూడాను ధనపరంగా కానీ, గౌరవపరంగా కానీ, క్యాడర్లో మీ యొక్క స్థాయిని కానీ కొంచెం తగ్గించి చూసేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తూ ఉంటాయి మీనరాశి వారికి. మీనరాశిలో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా, అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మాట యొక్క విధానాన్ని చూసి మిమ్మల్ని ప్రోత్సహించడానికి జనాలు వస్తూ ఉంటారు. ఆ మాటలో ఒక్క అక్షరం కూడా అటు ఇటు జరిగినా మీరు వచ్చేటువంటి వారిని రిసీవ్ చేసుకోలేరు సరిగ్గా. కాబట్టి మీనరాశి వారు ఈ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరుగుతుంది. ఇక ఈ మీనరాశి వారు ఆరోగ్యంలో కానీ ఆర్థికంగా కానీ నిలబడాలి అనుకుంటే కనుక ప్రతినిత్యము కూడా ప్రతిరోజు ఏదన్నా దేవతామూర్తి ఆ అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారి దేవాలయంలో ఎర్రటి గులాబీలతో అర్చన చేయించి కుంకుమని అడ్డంగా ధరించండి. అమ్మవారి దగ్గర పాదాల దగ్గర కుంకుమ అర్చన చేసి ఉంటుంది చూసారు, దాన్ని అడ్డంగా ధరించగలిగితే అద్భుతమైన ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాకుండా మీకు జరిగేటువంటి ప్రమాదం గురించి చెప్పాను కదండి, ఆ ప్రమాదాలు బయటపడి ఆ ప్రమాదం జరగకుండా ఈ నెల మిమ్మల్ని పరమేశ్వరి అమ్మవారు తప్ప ఇంకెవ్వరు మిమ్మల్ని రక్షించలేరు. కాస్త కుంకుమని నీళ్ళల్లో కలుపుకుని తాగి ప్రయాణం చేయడం మంచిది. మీరు ఎక్కడైనా ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు కాస్త అమ్మవారి గుళ్ళోంచి ఇంత కుంకుమ తెచ్చుకుని ఆ కుంకుమ డబ్బాలో పెట్టుకుని కాస్త ఓ చిటుకుడు ఇలా నీళ్ళలో కలుపుకుని తాగడం వల్ల ప్రమాదాల నుంచి మీరు బయటపడేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మీనరాశి వారు 18వ తారీఖు నుంచి నవంబర్ 18 వరకు కూడా రవి అనేటువంటి స్థానము మంచి స్థానంలో ఉండడం, దానికి తోడు మీరు అనుకున్నటువంటి గోల్స్కి సపోర్ట్ ఇచ్చేటువంటి వాళ్ళు రావడం అనేటువంటిది అద్భుతమైన అవకాశంగా చెప్పచ్చు. ప్రతినిత్యము కూడా క్లీం ఐం శ్రీమాత్రే నమః అనేటువంటి మహామంత్రాన్ని నిత్యము స్మరించుకోవడం వల్ల సకల శుభములు కలుగుతాయి మీకు.